వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వివేకానంద, డైరెక్టర్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ. సో మా ఇన్స్టిట్యూట్ 2021లో ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే 6 ర్యాంక్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2022 ఎగ్జామినేషన్లో కూడా మన స్టూడెంట్స్ ఒక 15 మెంబర్స్ క్లియర్ చేశారు. వీళ్ళలో 9 మందికి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ కూడా వచ్చాయన్నమాట. అండ్ రీసెంట్గా 2023 ఎగ్జామ్ రిజల్ట్స్ మన 2024లో వచ్చాయి. ఆ రిజల్ట్స్ ఆ 2023 ఎగ్జామ్లో కూడా 24 స్టూడెంట్స్ క్లియర్ చేశారు. వీళ్ళలో ఒక 15 స్టూడెంట్స్కి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ అదర్ ఇంకా మిగతా స్టూడెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో నేను ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ బై అనౌన్సింగ్ అబౌట్ ఏ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నెక్స్ట్ 10 days పాటు మా ఇన్స్టిట్యూట్లో డైలీ 2 hours ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ అవేర్నెస్ ఇట్ ఈస్ అబౌట్ అంటే మన యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ప్రైమరీలీ 2 కాంపనెంట్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఒక కాంపనెంట్ వచ్చేసి జనరల్ స్టడీస్, ఇంకొక కాంపనెంట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్. సో రాబోయే 10 రోజుల్లో రోజు 2.5 hours అరౌండ్ 20 to 25 hours పాటు పిల్లలకి ఫ్రీగా ఓరియంటేషన్ సెషన్ ఇస్తున్నాం అనమాట. ఇందులో మేము ఏం చేస్తామంటే ఒక రెస్పెక్టివ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో అంటే మనం ఒక 8 to 10 సబ్జెక్ట్స్ పిక్ చేసుకొని ఆ 8 to 10 సబ్జెక్ట్స్లో ఆ ఈచ్ సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటిని ఎటువంటి మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటుంది, స్టూడెంట్సే ఓన్గా రిసోర్సెస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, తర్వాత యూపీఎస్సీలో ఆన్సర్ రైటింగ్ అనేది కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ ఆన్సర్ రైటింగ్ అనే దాన్ని స్టూడెంట్స్ డే 1 నుంచి ఎలా వాళ్ళ ప్రిపరేషన్లో అడాప్ట్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలపైన కూడా చాలా డీటెయిల్డ్గా ఫ్యాకల్టీస్ మాట్లాడతారనమాట. ఈ ప్రోగ్రామ్ అరౌండ్ ఒక డైలీ 1 to 1 hour 15 minutes ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే మన రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్ క్యాంపస్లో ఉంటుంది. ఆన్లైన్ పిల్లలకి జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఆ జూమ్ లింక్ ద్వారా పిల్లలు సెషన్కి అటెండ్ అవ్వచ్చు. సో ఎలాగైతే నేను జనరల్ స్టడీస్కి ఈ ఓరియంటేషన్ ఉంటుందని చెప్పాను, అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్కి కూడా డైలీ ఒక 1 hour పాటు ఈ ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతానికి ఆంథ్రోపాలజీ అనే ఆప్షనల్ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాము, ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆ ఆప్షనల్ని నేనే టీచ్ చేస్తాను. నేను డాక్టర్ వివేకానంద, ఐఎమ్ బేసికలీ ఎన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్, బట్ నేను యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేశాను. కానీ టీచింగ్ పైన ప్యాషన్తో నేను ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ని కూడా టీచ్ చేస్తున్నాను. సో స్టూడెంట్స్ కెన్ ఆల్సో అటెండ్ దట్ 1 hour ఫ్రీ ఓరియంటేషన్ సెషన్ ఆన్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్. సో ఆ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్స్కి అటెండ్ అయ్యి వాటిలో ఆ పర్టికులర్ ఆప్షనల్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం బుక్స్ చదవాలి, దాంట్లో నోట్స్ టేకింగ్ ఎలా ఉండాలి, తర్వాత ఈ ఆప్షనల్ ఎటువంటి స్టూడెంట్స్ దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు, ఈ ఆప్షనల్లో స్కోరింగ్ ఎలా ఉంది, ఈ ఆప్షనల్తో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఈ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్స్ ఆర్ వర్క్షాప్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ బోత్ తెలుగు స్టేట్స్ to make best use of this opportunity. And as I want to remind again, మా ఇన్స్టిట్యూట్ లాస్ట్ 3 yearsగా కన్సిస్టెంట్గా మేము ర్యాంక్స్ జనరేట్ చేస్తున్నాము అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము ర్యాంకర్స్గా. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఇన్స్టిట్యూట్లో నేను మాత్రమే కాకుండా మిగతా ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్కి యాక్సెసిబుల్గా ఉంటారు, అప్రోచబుల్గా ఉంటారు. వాళ్ళ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయటము అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఏదైనా ఇష్యూస్ వస్తే వాటిని వెంటనే అడ్రస్ చేయటము. సో ఈ విధంగా స్టూడెంట్ సెంట్రిక్గా ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నాము. So thank you very much.